మాత్రమే ఆరాధించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుంచి మీరు చూస్తే, నీ దేవుడైన యెహోవా షమా ఇశ్రాయేల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎహాద్, ఒకడే అద్వితీయుడైన దేవుడు. ఆయనను మీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ ఆయన ఆరాధించాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు అంటాడు, తండ్రికి ఏ విధంగా నువ్వు ఘనతను ఇస్తున్నావో అదే ఘనత, అదే ఆరాధన, అదే ప్రేమ, అదే కమిట్మెంట్, అలీజియన్స్ టు మీ అని అడుగుతాడు. This is enough for us to understand that he claimed divinity in his body. పాత నిబంధన గ్రంథం అంతా కూడా చక్కగా చదవగలిగితే ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ కింగ్. ఈ రాజును ఆయన చాటుకున్నటువంటి లక్షణాలలో మనం గమనించుకోవచ్చు. బైబిల్ ఎవరికి దేవత్వమును ఆపాదించదు, కేవలము ఈ ముగ్గురు వ్యక్తులకు మాత్రమే. ఒకరు ప్రభు అయిన యేసు క్రీస్తు, 2 తండ్రి అయిన దేవుడు, 3 పరిశుద్ధాత్ముడైన దేవుడు. ఈ ముగ్గురికి మాత్రమే దేవత్వం ఆపాదిస్తుంది. అదే మత్తయి సువార్త 3:16-17లోను, అలాగే పరిశుద్ధాత్మను గురించినట్టు ఈ ముగ్గురిని గురించినటువంటి ఉటంకం ఉన్నటువంటి, అది ముగ్గురిని ఉటంకించిన ఒకే వచనాలు మీ స్క్రీన్స్ మీద కనిపిస్తున్నాయి. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, కుమారుడు వస్తున్నాడు, ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురము వలె దిగి రావటం. ఆ తరువాత పైనున్నటువంటి లేకపోతే తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా, లేకపోతే ఈయన మాట వినండి, ఈయన యందు నేను బహుగా ఆనందిస్తున్నాను అని చెప్పినటువంటి మాట. ఒకే చోట ముగ్గురు వేరు వేరు వ్యక్తులు కనిపిస్తారు. ఒక్క దేవుడు ఇస్తున్నాడు. కిరియాస్ అన్నటువంటి పదం, అక్కడ థియోన్ అన్నటువంటి పదం, ఇదే మాట. ప్రభువా, చదవండి. నీవు ఆదియందు భూమికి పునాదులు వేసితివి. ఎవరు ఆదియందు భూమికి పునాదులు వేసినటువంటి? ద కింగ్ దట్ యు ఆర్ ఫాలోయింగ్. ఏ ప్రభువునైతే నీ హృదయముల యందు ప్రతిష్ఠించుకోమని ఈ రోజు ఉదయం మీకు చెప్పానో, ఏ ప్రభు అయితే ఈ భూమి ఆకాశములను ఏలుతున్నాడు అని చెప్పానో, హీ ఈస్ ద వన్ దట్ లైడ్ ఫౌండేషన్స్ టు దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి భూమి ఆకాశములకు పునాదులు వేసింది ఆయనే. ఈ మాట ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనుకుంటున్నారు? దిస్ ఇస్ అబౌట్ యెహోవాను గురించి కీర్తనాకారుడు రాసినటువంటి ఒక కీర్తన ఇది. దాన్ని తీసుకుని వచ్చి ఎవరు? హెబ్రీ గ్రంథకర్త ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఆపాదించి చెప్తున్నాడు, ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాదులు వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశిస్తాయి, నువ్వు నిలుచుంటావు. అవన్నీ వస్త్రాల్లాగా పాతవైపోతాయి. ఒకడు ఉత్తరీయం తీసేసినట్లుగా వాటిని మడిచేసి పక్కనేసేస్తావు నువ్వు. అవి వస్త్రము వలె. దేవా, నీ సింహాసనము తరతరములు ఉంటుంది. దేవా, నీ గ్రంథం 14వ అధ్యాయం యోహాను సువార్త, 16వ అధ్యాయం యోహాను సువార్తల్లో పరిశుద్ధాత్ముడు దాన్ని ఏమంటారు, మనతో ఎల్లప్పుడూ ఉండటానికి రావటం, సర్వసత్యములోనికి నడిపిస్తాడని చెప్పటం, మనతో ఉండగలడు అని చెబుతూ దేవునికి ఉండేటటువంటి గుణాలు, సర్వశ్రేష్టమైన గుణాలు, అన్నీ చేయగల, అన్ని చోట్ల ఉండగల, అందరూ ప్రార్థనలు వినగల, ఒకే చోట ఒకే సమయంలో అన్ని దేశాల్లో ఉండగల దేవత్వమును కేవలము పరిశుద్ధాత్మకు ఆపాదించారు బైబిల్ గ్రంథకర్తలు. సో దెర్ ఆర్ 3 persons, ముగ్గురు వ్యక్తులకు బైబిల్ గ్రంథం దేవత్వమును ఆపాదించింది. మొదటిది తండ్రి అయిన దేవుడు, రెండవది కుమారుడైన దేవుడు, మూడవది పరిశుద్ధాత్ముడైన దేవుడు. అండ్ దాట్ ఈస్ a very serene, very 14వ అధ్యాయం 4వ యోహాను సువార్త, 16వ అధ్యాయం యోహాను